స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు గాను మనకు అందించినటువంటి అంశము ఆరాధన, దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశము కొరకు. స్నేహితులారా, మనము దేవుణ్ణి ఆరాధించాలన్న గొప్ప మంచి సంకల్పమును బట్టియే ఆలయములలోనికి చేరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారంగా, దేవుని సన్నిధానంలో సమయాన్ని గడిపేటటువంటి వారంగా ఉండినాం. ఆయన సన్నిధానంలోనికి సిద్ధపడి వెళ్ళడము, స్తుతించడము, పాడడము, బోధించడము, చదవడము, కానుకలు సమర్పించుకోవడము, ఇలా ఎవరికి అర్థమైనటువంటి రీతిలో వాళ్ళము ఆరాధన జరిగించచ్చు. ఇదే నిజమైన ఆరాధన అని తలపోసేటటువంటి వారంగా ఉండినాం. అయితే ప్రభుల వారు జీవించినటువంటి కాలంలో వారు దేవాలయానికి వెళ్ళడము, స్తుతించడము, కానుకలు ఇవ్వడము, వాళ్ళకు తెలిసినటువంటి పద్ధతులలో, ఆచారాలతో, వ్యవహారములతో ఆయనను ఆరాధించేటటువంటి వారుగా ఉండినప్పుడు ప్రభు వారి ఉద్దేశములను చూచి, పెదవులతో మాత్రమే మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు అని, వారి యొక్క ఆరాధన సరి అయిన రీతిగా లేదని, వారి ప్రార్థనలు, వారి స్తుతి యాగములు లేక ఆరాధన అనేది సరైన రీతిగా వారు జరిగించడం లేదని తెలియజేసినటువంటి ప్రభువుగా ఉండినాడు. మరి ప్రభువు దృష్టికి ఏది శ్రేష్టమైనటువంటి ఆరాధనగా ఉండింది, ప్రభువు ఆలోచనలో ఏది ఉన్నతమైనటువంటి ఆరాధనగా ఉండింది అనే లేఖనములను మనము గమనించినప్పుడు, మొట్టమొదట స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలిగినటువంటి వారంగా ఉండాలి. ఆరాధనలోకి వెళ్ళి మనకు తోచింది, అర్థమైంది, లేక ఇన్ని రోజుల నుంచి జరిగించుచు వచ్చిన పద్ధతులను, ఆచారాలను అనుసరించడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఆయనను దర్శించేటటువంటి వారంగా, ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉండాలి. మీరు గమనించినట్లయితే స్నేహితులారా, మేరీ యేసుప్రభు తల్లి అయినటువంటి మరియా ఆయన స్వరమును వినగలిగింది, ఇది ప్రభు స్వరమే అని. ఆయన ఉద్దేశములను గ్రహించగలిగింది, ఇది దేవుని ఉద్దేశములని. అదే రీతిగా మోషే ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో, నేను ప్రభువును చూడగలిగినాను, ఆయనతో మాట్లాడగలిగినాను అనే ఆ గొప్ప అనుభవాన్ని వారి జీవితంలో కలిగి ఉన్నారు. మనముగా ఈ స్థలంలోనికి రావడము, మనకు తోచిన రీతిగా ఈ స్థలంలో ప్రవర్తించడం మాత్రమే ఆరాధన కాదు, దేవుని యొక్క సన్నిధిని మనము బలంగా అనుభవించేటటువంటి వారంగా ఉండాలి. అది నిజమైన ఆరాధన అనే సత్యాన్ని మనము అర్థము చేసుకోవాలి. అలా ఈ చదవబడిన లేఖన భాగంలో యెషయా ప్రవక్త గారు ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క బల ప్రభావములను దర్శించగలిగినటువంటి వాడుగా ఉండినాడు. ఈ మొదటి వచనంలోనే అత్యున్నత సింహ ఆకాశ ఆరాధన ఎంత శక్తివంతమైందని అంటే, భూమి ఆకాశములను ఆరాధన ఐక్యపరచగలిగినటువంటిది. భూమి ఆకాశములను అంటే ఆయన యెషయా గారు భూమి మీద ఉన్నారండి. ఆకాశంలో
ఆయన ఆ దర్శనాన్ని, దేవుని సింహాసనం యొక్క దర్శనాన్ని, ఆయన చుట్టూ ఉన్న దూతల దర్శనాన్ని ఆయన పొందగలుగుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నా కూడా తన చూపులు, తన మనసు, తన వినికిడి, తన ఆలోచన, తన యొక్క ఉద్దేశము ఆ ఆకాశము మీద నిలిపినటువంటి వాడిగా, ఆయన సన్నిధిని, స్వరాన్ని ఆలకించుచున్నటువంటి వాడిగా ఉండినాడు. సింహాసనము పైన దేవుడు కూర్చొని ఉండినాడండి. అక్కడ మనమేమి గమనించగలుగుతామనంటే, ఉజ్జియా అనే రాజు చనిపోయినటువంటి సంవత్సరం అది అని. ఉజ్జియా రాజుగారు చనిపోవడం వలన ప్రజలు చాలా బాధను, వేదనను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వారుగా ఉండినారు. మానవ సంబంధమైన, లోక సంబంధమైన రాజులు కొంతకాలం మీకు ఆదరణనిస్తూ ఉండవచ్చు, కానీ శాశ్వతమైన ఆదరణ తోడు వారు అందించలేదు. దేవుడు మాత్రమే శాశ్వతమైన ఆదరణ తోడును ఇవ్వగలడు అనే సింహాసనము మీద దేవుడు కూర్చొని ఉండడాన్ని మనం గమనిస్తాం. అక్కడ కూర్చున్నటువంటి సందర్భంలో మరి దేవదూతలు, శరాపులు ఆయనను ఆరాధించేటటువంటివిగా ఉండినవి. ఇక్కడ దేవుని యొక్క స్థానము ఏమై ఉన్నది, ఆయన స్థాయి ఏమై ఉన్నది, ఆయన గొప్పతనము ఏమై ఉన్నది అనే ఆరాధనలో ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి వాడుగా ఉండినాడు. మనము ఆరాధనలో ఎప్పుడైనా కూడా మొదటి స్థానము దేవుందే, లేక ఈ ఆరాధనలో ఆయననే ఉన్నతమైన గౌరవ ప్రభావములు కలిగినటువంటి వాడు, ఆయననే అధికారం కలిగినటువంటి వాడు, ఆ మనసు, ఆలోచన ఈ ఆరాధనలో మనం వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉన్నామా? ఈ 6 శరాపులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భము, 2 రెక్కలతో తమ శరీరం అంతటిని, 2 రెక్కలతో వారి పాదములను రెండిటితో ఎగిరేటటువంటివిగా ఉండినవి. శరీరం అంతా కప్పుకోవడాన్ని ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం, ఆయన పరిశుద్ధుడు గనుక, ఉన్నతమైనటువంటి దేవుడు గనుక ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వడాన్ని సూచిస్తూ ఉంది. వారి పాదములను కప్పుకోవడాన్ని, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విధేయతను సూచిస్తూ ఉంది. 2 రెక్కలతో ఎగరడాన్ని, ఆయన పరిచర్య కొరకు సిద్ధంగా ఉన్నామని. ఇలాంటి మనసుతో ఏ రోజైనా మనము ఆరాధనలో పాల్గొన్నటువంటి వారంగా ఉన్నామా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే మాట 3 పర్యాయాలు రాయబడి ఉందండి. బైబిల్లో ఏది ప్రముఖమైనటువంటి పదమని మనం తలపోస్తామో, ఏ పదం కూడా ఒకే చోట 3 సార్లు రాయబడి లేదు. ఈ పదం మాత్రమే రాయబడి ఉంది. దీని ఉద్దేశం ఏంటనంటే, దేవుడు పరిశుద్ధుడని ఈ స్థలంలోనికి వచ్చుచునుండగా నేను పరిశుద్ధుని ఆరాధించుటకు, పరిశుద్ధ దేవుని సన్నిధానంలోనికి, పరిశుద్ధ దేవుణ్ణి దర్శించుట కొరకు అన్న ఆ భయము, చింతనతో మనం ఆరాధనలో చేరేటటువంటి వారంగా ఉన్నామా? ఆయన మహిమ అనేది భూమి ఆకాశములను, సృష్టి అంతటిని ఆవరించినట్లుగా యెషయా గారు గమనించినారండి. సృష్టి అయినా, భూమి అయినా, ఆకాశమైనా ఆయన మహిమ, దేవుని మహిమ ఉన్నతమైనటువంటిదని మనము గ్రహించగలుగుతూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండగా ఆ దేవాలయపు గడప కమ్మీలు, పునాదులు వణికేటటువంటి ఉన్నవి. ఆయన శక్తిమంతుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి పొగ దేవుని మహిమను, ఆయన మిస్టీరియస్ అని, ఆయన కృపగలిగిన దేవుడు అని. అదే రీతిగా ఈ ఆరాధనలో ఆయన తప్పును గుర్తెరిగి క్షమాపణను పొందుతున్నటువంటి వాడుగా ఉండినాడు. ఏ రోజైనా ఆరాధనలో మన తప్పిదము ఏమై ఉన్నదో గ్రహించి క్షమాపణను పొందేటటువంటి వారంగా ఉండినామా?
కాబట్టి ఆరాధన అంటే దేవుని సన్నిధి, ఇన్ని రకములైన ఆలోచనలు, భావాలు, తగ్గింపు, దేవుని శక్తి సామర్థ్యముల గుర్తింపు, ఆయన పరిశుద్ధత గుర్తింపు, ఇవన్నీ ఆయన సన్నిధిని మనం గ్రహించగలగాల, అనుభవించగలగాల. అది నిజమైన ఆరాధనగా ఉండిందండి. అంత మాత్రమే కాదు స్నేహితులారా, ఆరాధన యందు దేవుని యొక్క ఉద్దేశములను మనం గ్రహించగలగాల. చాలామంది మీ ఆరాధనలోనికి మన ఉద్దేశములు ఏమైతే ఉన్నావో వాటిని దేవుని ఎదుట వ్యక్తపరచడానికి, నా నిర్ణయం ఇది, నువ్వు జరిగించు, నా ఉద్దేశం ఇది, నీవు జరిగించు, నా ఆలోచన ఇది, నువ్వు జరిగించు, నా గురి ఇది, నువ్వు జరిగించు అన్నట్లుగా ఆరాధనలో మనం పాల్గొంటామండి. అసలు నేను ఏం వినాలా, ఏం నేర్చుకోవాలా, ఏ ఉద్దేశంతో నా కుటుంబంలోనికి, ఏ ఉద్దేశంతో ఈ ప్రపంచంలోనికి వెళ్ళాలి అనే ఆలోచన మరచినటువంటి వారంగా ఉంటాం. సువార్తల పాఠ్యభాగము మార్కు సువార్త 12వ అధ్యాయమును గమనించినప్పుడు 28వ వచనము మొదలుకొని 34 వచనములను గమనించినప్పుడు స్నేహితులారా, అక్కడ దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయాన్ని గమనించగలుగుతాం. ప్రభుల వారి మాటలలో దేవుని ఉద్దేశము ఆరాధనలో ఏమై ఉన్నది అని అంటే, దేవునికి పొరుగువానికి ఆరాధనలో మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఈరోజు ఒక సేవకుడు దేనికి ఆరాధనలో మొదటి స్థానం ఇస్తూ ఉన్నారు చాలా పర్యాయాలని అంటే, ధనానికి, గౌరవ మర్యాదలకి, పదవులకి, వీటికి మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారు ఉండవచ్చునండి. ప్రభు ఇక్కడ నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, ఇవన్నీ కూడా మన ఆత్మ కానివ్వండి, మన మనసు కానివ్వండి, మన హృదయం కానివ్వండి, దేవుణ్ణి పూర్ణంగా ఆరాధించాలి అని. హృదయము అనేటటువంటి మాట మన జీవితాలలో మన ఆలోచనలు, ఆశలు, ఇమోషన్స్, ఇవన్నీ కూడా దైవిక సంబంధమైనటువంటివిగా ఉండాలి. అందరికంటే, అన్నిటికంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. లోక సంబంధమైన విషయాల కంటే దైవ సంబంధమైన విషయాలకి మొదటి స్థానం ఇవ్వాలి. అది పూర్ణ హృదయంతో ఆరాధించడం. పూర్ణ ఆత్మతో అంటే మన జీవితంలో ఉన్న సమస్తమును ఆయనకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆయన చిత్తం కొరకే బ్రతుకుతాను అన్నట్లుగా ఉండాలి. అప్పుడు పూర్ణాత్మతో ఆయనను ఆరాధించడం. పూర్ణ బలం అంటే మన దగ్గర తలాంతులు ఉన్నాయా, డబ్బు ఉండిందా, సమయం ఉండిందా, ఏది మనము సోర్సెస్ అయితే కలిగి ఉన్నామో వాటిని దేవుని సేవ కొరకు వినియోగించేటటువంటి వారంగా ఉండాలి. ఇది నిజమైనటువంటి అంటే మన ఇష్టం ఏంది కాదండి, మన ఆలోచన ఏంది కాదు. మొదట దేవునికి స్థానం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. రెండవది, మన ఆరాధనలో ఎదుటి వారికి స్థానం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఎదుటి వారికి స్థానం ఇవ్వనటువంటి ఆరాధన, ఎదుటి వారి విషయంలో శ్రద్ధ లేనటువంటి ఆరాధన, ఎదుటి వారి పట్ల గౌరవ భావము లేనటువంటి ఆరాధన, అది దేవునికి ఇష్టము లేనటువంటి ఆరాధన. ఎదుటి వారిని చిన్న చూపు చూడడము, తిరస్కరించడము, ఎదుటి వారి పట్ల శ్రద్ధ లేకుండా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేని ఆరాధన అండి. పరిసయుడు అలాంటి ఆరాధన చేస్తే దేవుడు అతని ఆరాధనను, ప్రార్థనను తిరస్కరించినాడు. మనల్ని మనము ఏ రీతిగా ప్రేమించుకుంటామో, మన మేలు కొరకు మనం ఏ రీతిగా ఆలోచన చేస్తామో, మన పట్ల మనం ఏ రీతిగా శ్రద్ధ కలిగి ఉంటామో, ఎదుటి వారి పట్ల కూడా అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవ విషయము, పత్రికల పాఠ్యభాగంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం. ఇక్కడ
ఆరాధన యందు దేవుని ఉద్దేశం ఏంటంటే మార్పు పొందినటువంటి జీవితాన్ని మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. పెంతెకొస్తు దినాన పేతురు గారి వాక్యమును విని పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళలో ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించి పరిశుద్ధాత్మ తాకిడి వారి లోపలికి వచ్చి 3,000 మంది బాప్తిస్మము పొంది ప్రభువు సమాజంగా ఏర్పడినటువంటి వారుగా ఉండినారు. ఆరాధనకు ముందు అంటే పెంతెకొస్తు దినం వారి ఆరాధనలో పాల్గొనక ముందు వారు వేరువేరుగా ఉండవచ్చు, కలహాలతో ఉండవచ్చు, జగడాలతో ఉండవచ్చు, అసూయ ద్వేషములతో ఉండవచ్చు, స్వార్థంతో ఉండవచ్చు, క్షమాపణ లేని జీవితము కలిగినటువంటి వారుగా ఉండవచ్చు. అయితే ఆనాడు ప్రభు సన్నిధిని వారు అనుభవించి నూతన అనుభవము, రూపాంతర అనుభవము పొంది వారు ఒక సమాజంగా జీవించుచున్నటువంటి వేళలో వారు స్వార్థాన్ని విడిచిపెట్టి తమ ఆస్తుల పట్ల, సౌకర్యాల పట్ల, భోగ భాగ్యముల పట్ల శ్రద్ధను మాని ఇతరులను ప్రేమించాలని, ఇతరుల అక్కరలను తీర్చాలని, ఇతరుల కన్నీళ్లను తుడవాలని, ఈ ఇతరుల దప్పిక ఆకలిని దూరపరచాలని, ఇతరుల కొరకు జీవించడము, ధనిక పేద వేరువేరు గుంపులు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు తలంపులన్నీ మాని ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుచు అది సమానత్వం కలిగిన సమాజంగా రూపొందినారు. మనం 100 సంవత్సరాల నుండి మన పితరులు మొదలుకొని మనం ఆరాధించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ ఐక్యత కలిగిన సమాజంగా, ప్రేమ కలిగిన సమాజంగా, ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగిన సమాజంగా, సమానత్వం కలిగిన సమాజంగా, ఎదుటి వాళ్ళ కన్నీళ్లను తుడవగలిగిన సమాజంగా మార్పు పొందలేకపోయినాం. కానీ అలాంటి మార్పు పొందడమే ఆరాధనలో దేవుని ఉద్దేశం అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి మనెల్లరకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.